హైదరాబాద్లోని మహేశ్వరం బాచ్పల్లిలో లిమ్స్ హాస్పిటల్ సహకారంతో బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్స్ రోగులను పరీక్షించారు. గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల, వెన్నెముక నొప్పులు, నరాల వాపులు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి అన్ని రకాల టెస్టులను చేశారు. ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. బాచుపల్లి గ్రామంలో బిగ్ టీవీ మరియు లిమ్స్ హాస్పిటల్ మరియు బాచుపల్లి గ్రామ పెద్దలు ఎంపీటీసీ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఇప్పటివరకు దాదాపుగా వందలాది మంది రావడం జరిగింది. ఈ యొక్క ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు ముఖ్య ఉద్దేశం గత కొంతకాలంగా మనం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మారుమూల గ్రామాలకి మనము ఫ్రీ సర్వీసెస్, వాళ్ళ హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళ యొక్క డిసీజెస్ని ఐడెంటిఫై చేసి మనం వాళ్ళకు ఒక అవగాహన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ అదేవిధంగా లిమ్స్ హాస్పిటల్ గత కొంతకాలంగా ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం బాచుపల్లి విలేజ్లో మనం చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ వరకు దాదాపుగా ఈ హెల్త్ క్యాంప్లో ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మనం స్త్రీలకు సంబంధించి గైనకాలజిస్టు, తర్వాత జనరల్ సర్జన్సు, లంగ్స్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్టు, తర్వాత ఆర్థోపెడిషియన్స్, తర్వాత మిగతా విభాగాల్లో కార్డియాలజిస్టు, తర్వాత ఆప్థమాలజిస్టు, రేడియాలజిస్టు, మన అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కూడా ఇక్కడ చేయడానికి రేడియాలజిస్టు, మిగతా సిబ్బందితో అందరూ అంటే లిమ్స్ హాస్పిటల్ సిబ్బంది దాదాపుగా ఒక 30 నుంచి 40 మంది సిబ్బంది ఇక్కడ మనం వచ్చి ఒక మినీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఈ బాచుపల్లి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఏర్పాటు చేశాం. ఇక బాచుపల్లిలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. కందుకూరు బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. మరి ఈ మెడికల్ క్యాంప్లో ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అనేది తెలుసుకుందాము. మనతో పాటు జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శంకర్ రెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇలాంటి ఒక గ్రామంలో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ మెగా మెడికల్ క్యాంప్లో ఏమేమి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఈరోజు మనం పెట్టిన ఫ్రీ మెడికల్ క్యాంప్లో మనము బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈ కడుపుది స్కానింగ్, హార్ట్కి సంబంధించి ఈసీజీ, 2D ఈకో, ఇంకోటి ఈ సిపిఆర్ అంటే మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పేషెంట్ని రివైవ్ చేయడం కోసము హార్ట్ గురించి చేసే ట్రైనింగ్ కూడా పెట్టాము. అలాగే మన బయట నుంచి ఒక ఐ స్పెషలిస్ట్ని కూడా పిలిపించాము. ఐ చెకప్ ప్లస్ ఐ సర్జరీస్ ఒకవేళ రిక్వైర్డ్ ఉంటే తక్కువ రేట్లో చేసుకోవడానికి మనం వెసులుబాటు పెట్టాము. ఇంకో బ్లడ్ డొనేషన్, యూత్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ కోసం రక్తదాన శిబిరం కూడా పెట్టాము. ఇవన్నీ కలిపేసి ఈ మెగా క్యాంప్లోనే మనం ఆర్గనైజ్ చేసాము. సార్, మొత్తంగా ఎన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు? నేరుగా ఇక్కడున్న ప్రజలతోటి 1-to-1 కన్సల్టేషన్ అనేది ఇస్తున్నారు సార్? ఇప్పుడు ఈ రోజుకైతే 15 మెంబర్స్ టీమ్స్ డాక్టర్ మన దగ్గర ఉన్నారు అవైలబుల్గా. ఇంకా ఫర్దర్ ఏమన్నా సిటీ స్కాన్స్ అట్లా ఉంటే మన లిమ్స్ హాస్పిటల్లో చేసుకొని మళ్ళీ ఫర్దర్ ఫాలోఅప్లో వీళ్ళతో టచ్లో ఉంటాం మనం. సరే, అయితే మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే మనకు జనరల్ చెకప్లు చేస్తూ ఉంటారు. బీపీ, షుగర్, హార్ట్ రేట్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. కానీ మీరు అత్యాధునిక వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నారు. 2D ఎకో వంటివి, ఈసీజీ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. అంటే ఇటువంటివి కూడా అందించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది సార్? అది యూజువల్లీ క్యాంప్లో ఓన్లీ హాఫ్ చేస్తే అది వాళ్ళ ట్రీట్మెంట్ ఫాలోఅప్ రారు. అంటే 100 మెంబర్స్ మేము ఇక్కడ చూస్తే ఓన్లీ 10 మెంబర్సే తర్వాత రాగలుగుతారు. సో మేము కొంచెం ఎక్కువ టెన్షన్, రిస్క్ తీసుకొని కొన్ని మిషన్స్ని మొబిలైజ్ చేసి ఇక్కడి వరకు తెచ్చిపెట్టాము. అవి మూవ్ చేస్తే కొంచెం అవి మళ్ళీ తర్వాత పని చేయడము అది ఇబ్బంది ఉంటుంది. బట్ స్టిల్ మేము దానికి టైఅప్ చేసుకొని ఇక్కడ క్యాంప్లోనే ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి బ్లడ్ టెస్ట్లు కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్ కూడా పెట్టించి అల్ట్రాసౌండ్, హార్ట్ది కూడా టెస్ట్ ఇక్కడే చేస్తున్నాం ఆన్ గ్రౌండ్. అట్లీస్ట్ కొంతమంది కన్నా బెనిఫిట్ అవుతే బెటర్ అనేసి అంతే. మహిళల కోసం, చిన్నపిల్లల కోసం కూడా మనకు గైనిక్ సేవలు, పీడియాట్రిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎటువంటి కేసెస్ని మీరు చూస్తున్నారు సార్? ఇప్పుడు మహిళలది, పిల్లలది అంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, మహిళల దాంట్లో ఇప్పుడు కాన్పు గురించి రొటీన్ యాంటీనేటల్ చెకప్స్, అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు యూజువలీ ఇది మన నెలలు అనేది ఆగిన తర్వాత కూడా బ్లీడింగ్ రావడం అట్లాంటి వాళ్ళకి క్యాన్సర్ సంబంధించి కూడా కొంచెం అర్లీ డిటెక్షన్ కోసం ఇక్కడ చూస్తున్నాం. అయితే గ్రామీణ ప్రాంతాలలో వయసుతో సంబంధం లేకుండా మనకి పెద్దవాళ్ళు కూడా పొలం పనులకు వెళ్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఎటువంటి అనారోగ్య సమస్యలతో మీ వద్దకు వస్తున్నారు? ఇక్కడైతే మేము ఎక్కువ చూసేది మోర్ దాన్ 50% అది బోన్స్ రిలేటెడ్, జాయింట్స్ రిలేటెడ్ పెయిన్ ఇవే ఉంటాయి. దాని
దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మన సిటీలో పాపులేషన్లకు వాళ్ళకి రిటైర్మెంట్ అలా ఉండదు. పూర్ ఎకనామిక్ స్టేటస్ అయినందుకు వాళ్ళు డెఫినెట్లీ డైలీ పనికి పోవాల్సిందే, పని చేయండి వాళ్ళకి గడవదు. అండ్ పిల్లలు కూడా వేరే దగ్గర సెటిల్డ్ ఉంటారు. సో వాళ్ళు అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు డైలీ ఫిజికల్ వర్క్ అనేది చేయాలి. ఫిజికల్ వర్క్ తగ్గట్టు వాళ్ళు ఫుడ్స్ తీసుకోవట్లేదు, న్యూట్రిషన్ అనేది మెయింటైన్ లేదు. దానివల్ల పెయిన్ సమస్యలే ఎక్కువ వస్తాయి, జాయింట్ పెయిన్స్ ఇవే ఎక్కువ ఉంటాయి. సో చెకప్లు రాసిన తర్వాత మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ అవి కూడా ఇస్తున్నారు సార్? అవును, మ్యాక్సిమం ఒక 80% మెడిసిన్స్ మనం ఇక్కడే ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూసినంత వరకు మనం ఫ్రీగానే మెడిసిన్స్ అందిస్తున్నాం వాళ్ళకి. మెయిన్లీ న్యూట్రిషనల్వి, బలం టానిక్స్ అంట, న్యూట్రిషన్ ట్యాబ్లెట్స్, విటమిన్స్వి ఇవి మనం ఫ్రీగానే అందిస్తున్నాం ఇక్కడ. సో ఎవరికైనా సివియర్గా ఏదైనా సమస్య ఉంటే ఫర్దర్ ఫాలోఅప్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పుడు మనకి మొత్తం 5 గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి లిమ్స్ చైన్లో. మనము మన లెవెల్ వరకు ఇప్పుడు ఇక్కడిది కానివి ఇక్కడ మన కందుకూరులోనే లిమ్స్ హాస్పిటల్లో ఇంకా అడ్వాన్స్డ్గా మనం ట్రీట్ చేస్తాము. ఇంకా అంతకంటే కూడా ఎక్కువ ఏదైనా హార్ట్ది కానీ న్యూరో కానీ అట్లా ఉంటే మనం శంషాబాద్ కూడా తీసుకెళ్ళి, ఇబ్రాహీంపట్నం కానీ తీసుకెళ్ళి ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాం వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారంగా అట్లా. అయితే మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి పేషెంట్లకు మనం ఏదైనా రాయితీ కల్పిస్తున్నామా, వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్ అందించడం కానీ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి? ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్న అన్ని టెస్టులు అయితే ఇక్కడే ఫ్రీగానే కంప్లీట్గా చేస్తున్నాము. ఇవి కాకుండా కొన్ని ఇక్కడ కానివి మా గ్రూప్స్లో చేస్తున్నాము అనుకున్నవి 50% రాయితీ ఇస్తున్నాం మనం కంప్లీట్గా. థ్యాంక్ యూ. రైట్. సో బాచ్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంప్కి గ్రామస్తుల నుంచి మంచి స్పందన వస్తుంది. కేవలం బాచ్పల్లి గ్రామం నుంచే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి తమ అనారోగ్య సమస్యలను గురించి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతోటి నేరుగా మాట్లాడి వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అందుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని కూడా అందించడం జరుగుతుంది. ఏవైతే మనకు హాస్పిటల్స్కి వెళ్తే వేల ఖరీదు చేసేటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇక్కడ చాలా వరకు ఉచితంగానే అందిస్తున్నారు. దీంతో పాటుగా మెడిసిన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇక సివియర్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్కి కూడా కొన్ని కేసెస్ అనేవి రాయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన వారికి వాళ్ళ కేసును బట్టి కూడా ఫీజులో రాయితీ కూడా అందిస్తున్నామని డాక్టర్లు అయితే మనకు చెప్తున్నారు. విడుదల వంశీతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.